హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. డిసెంబర్ 26, 2020 హిందూలోని ఏడో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతపాటు నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అనేది మెన్షన్ చేస్తున్నానండి. ఎవరికైనా కానీ ఈ యొక్క హిందూ పేపర్ కావచ్చు, వెకాబులరీ వర్డ్స్ కావచ్చు, ఛానల్ అప్డేట్స్ ముందే కావాలనుకుంటే కనుక ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రీఛార్జింగ్ డిటిహెచ్. అంటే రీఛార్జింగ్ డిటిహెచ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు డిటిహెచ్ అనేది డైరెక్ట్ టు హోమ్ అనేది మనకు ఇప్పుడు మొత్తం కూడా మనం టీవీ చూడాలి అంటే ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళు, ఈ యొక్క సర్వీస్ ప్రొవైడర్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అంటే లోకల్ సర్వీస్ ప్రొవైడర్ అనేవాళ్ళు వాళ్ళని. ఆ లోకల్ సర్వీస్ ప్రొవైడర్తో ఇప్పటికీ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చాలా వరకు ఈ యొక్క సెటాప్ బాక్సుల ద్వారా మనం డైరెక్ట్గా ఈ యొక్క డిటిహెచ్ విధానాన్ని అంటే డైరెక్ట్ టు హోమ్ అనమాట. ఆ సర్వీస్ ప్రొవైడర్తో లోకల్ సర్వీస్ ప్రొవైడర్తో పని లేకుండా డైరెక్ట్ మనం ఎయిర్టెల్ కావచ్చు, తర్వాత సన్ నెక్స్ట్ కావచ్చు, ఇలాంటి డిజిటల్ టీవీస్ అనేవి వాడుతున్నాం అనమాట. వాటి ద్వారా మనం డిజిటల్ టెక్నాలజీ వాడుకుంటున్నాం, దాంతోపాటు రకరకాలైనటువంటి వాడుతున్నాం అనమాట. సో దానికి సంబంధించినటువంటి రీఛార్జ్కి సంబంధించినటువంటి ఇప్పుడు సమస్య అనమాట. అంటే ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం అనేది మనకు సర్వసాధారణంగా తెలిసింది. మన భారతదేశంలో ఉన్నటువంటి ట్యాక్స్లు కావచ్చు, డ్యూటీస్ కావచ్చు అంత ఎక్కువగా ఎవరికి ఉండవు అనమాట, చాలా హెవీగా ఉంటాయి అనమాట. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. స్కేల్ డౌన్ లైసెన్స్ ఫీ విల్ హెల్ప్ బట్ దెర్ ఈజ్ నో ఎస్కేపింగ్ కాంపిటీషన్. అంటే ఇప్పుడు ఈ యొక్క స్కేల్ డౌన్ అనేది అంటే ఈ యొక్క లైసెన్స్ ఫీకి సంబంధించినటువంటి కొంతవరకు ఏవైతే ఉందో దాన్ని రేట్లు తగ్గించడం అనేది కొంతవరకు సహాయం చేస్తుంది. కానీ నో ఎస్కేపింగ్ కాంపిటీషన్ అంటే ఆ కాంపిటీషన్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి మాత్రం వీలు లేకుండా ఉందన్నమాట. ఇప్పుడు ఏదైతే ఈ యొక్క కాంపిటీషన్ అంటే ఈ డిటిహెచ్ అనే వాళ్ళకి బయట నుంచి రకరకాలైనటువంటి కాంపిటీషన్ ఉన్నాయన్నమాట. అంతర్గత కాంపిటీషన్ అయితే ఓకేనండి, ఒకే టెక్నాలజీలో వాళ్ళు ఇప్పుడు ఎయిర్టెల్లోకి సన్ నెక్స్ట్తోనో లేకపోతే టాటా స్కైతోనో వీళ్ళతో కాంపిటీషన్ ఉంటే ఓకే, వాళ్ళ కాంపిటీషన్ ఉంటే ఓకే. కానీ అదే నెట్వర్క్కి వేరే బయట నుంచి వచ్చే నెట్వర్క్లతో వేరే ఇప్పుడు ఓటీటీ ఉన్నాయని ఆ ఓటీటీ ఏవైతే ఉన్నాయో సైట్లు అనేవి డైరెక్ట్గా ఈ యొక్క టీవీల్లో వచ్చే ప్రసారాలు కూడా ఓటీటీలో వస్తున్నాయి అనమాట. ఇప్పుడు G5 కావచ్చు, లేకపోతే ఈ యొక్క సన్ నెక్స్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క ఏవైతే ఓటీటీలు అన్నీ కూడా ఆ టీవీల కన్నా ముందే ఇవి ప్రసారం చేస్తున్నాయన్నమాట. సో ఈ కాంపిటీషన్ మాత్రం తగ్గించలేకపోతున్నారని చెప్తున్నాను. అంటే బయట నుంచి వచ్చే కాంపిటీషన్ మాత్రం తగ్గట్లేదు, వాళ్ళ లైసెన్స్ ఫీ అనేది కొంతవరకు హెల్ప్ అయినప్పటికీ కూడా అని చెప్తున్నాను అనమాట. ది యూనియన్ క్యాబినెట్స్ అప్రూవల్ ఆఫ్ ఏ రివైజ్డ్ స్కీమ్ ఫర్ డైరెక్ట్ టు హోమ్ డిటిహెచ్ టెలివిజన్ distribution sector beginning with a 100% FDI brings a measure of calm to an industry buffeted by technological change and revenue pressures this year. అంటే ఇప్పుడు ఈ యొక్క యూనియన్ క్యాబినెట్ అనేది కొత్తగా ఒక స్కీమ్ అనేది దాన్ని అప్రూవ్ చేసింది అనమాట. ఇది డైరెక్ట్ టు హోమ్ డిటిహెచ్ అని. ఇది గుర్తుపెట్టుకోవాలండి, డిటిహెచ్ అబ్రివేషన్ అడుగుతాడు ఒక్కోసారి. ఈ యొక్క SSC ఎగ్జామ్స్లో కావచ్చు, RRB ఎగ్జామ్స్లో కావచ్చు, ఏవైతే రైల్వే రిక్రూట్మెంట్ ఎగ్జామ్ బోర్డులే కావచ్చు, వాటిలో ఏంటంటే డిటిహెచ్ అనే దాన్ని కొన్నిసార్లు అడిగింది కూడా అనమాట, డైరెక్ట్ టు హోమ్ అనమాట. సో ఇక టెలివిజన్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ అనేది ఎప్పుడు మనకు చూస్తే కనుక 100% FDI అనేది తీసుకొచ్చారన్నమాట. అంటే ఇక ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది 100% పెట్టుబడులు అనేవి దీంట్లో పెట్టే విధంగా తీసుకొచ్చారన్నమాట. సో దీని కారణంగా ఏంటంటే ఈ యొక్క ఇండస్ట్రీ బఫెటెడ్ బై టెక్నాలజికల్ చేంజెస్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఇండస్ట్రీ అనేది ఈ యొక్క బఫెటెడ్ అంటే ఏంటంటే రకరకాల సమూహారం అనమాట. అంటే ఒకే ప్లేట్లో కంచంలో రకరకాల ఆహారాలు, వెజ్ నాన్ వెజ్ అంటే దాన్ని మనం బఫెట్ అంటాం అనమాట. అలాంటి టెక్నాలజీ కలిగినటువంటి ఏదైతే ఉందో ఈ యొక్క సంవత్సరం అనేది దీని మీద చాలా వరకు ఒత్తిడి పడిందనమాట. అండర్ ద న్యూ నామ్స్ ద లైసెన్స్ పీరియడ్ విల్ గో అప్ to 20 years from the present 10 and importantly the fee has been reduced to 8% of adjusted gross revenue after setting off service tax as opposed to 10% on gross revenue now. అంటే ఇప్పుడు మనకైనా చూసుకుంటే ఈ యొక్క కొత్తగా మార్చినటువంటి ఈ యొక్క విధి విధాన నామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క లైసెన్స్ పీరియడ్ ఏం చేశారంటే ఇంతకుముందు 10 సంవత్సరాలు మాత్రమే ఉండేదన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అంటే 10 సంవత్సరాలు, ఇప్పుడు దాన్ని 20 సంవత్సరాలకు మార్చేశారనమాట. దాంతోపాటు ఏంటంటే ఈ యొక్క GSTకి సంబంధించినటువంటి ఏదైతే అడ్జస్టెడ్ రెవెన్యూకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అదే ఆ ఫీ అనేది 8% అనేది తగ్గించారనమాట. ఇంతకుముందు అంటే దాంతోపాటు యొక్క సర్వీస్ ట్యాక్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అపోజ్ చేసినటువంటి 10% గ్రాస్ రెవెన్యూ మీద ఉన్నదాన్ని కూడా తగ్గించారనమాట. సో వీటి కారణంగా కొంతవరకు అంటే వీళ్ళకి కొంతవరకు ఈ నామ్స్ అనేవి మార్పులు అనేవి వచ్చినాయి అనమాట. ద ప్రపోజల్ ఫర్ ఏ రిడక్షన్ ఇన్ ద లైసెన్స్ ఫీ హ్యాస్ బీన్ ఆన్ ద బ్యాక్ బర్నర్ ఫర్ 6 years since the regulator
ట్రాయ్స్ రికమెండెడ్ ఇట్. అంటే ఇప్పుడు మనకు కొత్తగా ఈ యొక్క ప్రపోజల్ ఏవైతే ఉన్నాయో రిడక్షన్ సంబంధించి లైసెన్స్ ఫీజు కావచ్చు, ఇవన్నీ కూడా బ్యాక్ బర్నర్. అంటే వీటి యొక్క ప్రయోజనాలు అనేవి మినిమం పొందాలి అంటే కనీసం 6 సంవత్సరాలు పడుతుంది అనమాట. అంటే వీళ్ళు ఇప్పుడు తగ్గించగానే ఆ యొక్క లాభాలు అనేవి వీళ్ళకి రావన్నమాట. వాళ్ళకి ఇంతకుముందు జరిగినటువంటి నష్టాలు అవన్నీ పూడ్చుకోవడం జరగడానికి, అంటే ఈ యొక్క ప్రాసెస్ అంతా జరగడానికి మినిమం 6 సంవత్సరాలు పడుతుంది అనమాట. ఈ రెగ్యులేటర్ చేసినటువంటి ఈ యొక్క రికమెండేషన్స్ చేసిన తర్వాత 6 సంవత్సరాలు అనేది పడుతుంది అనమాట. ద DTH ఆపరేటర్ హ్యావ్ ఆల్సో బీన్ ఫేసింగ్ ఏ ఛాలెంజ్ ఫ్రమ్ హై బ్రాండ్ విత్ ఇంటర్నెట్ అండ్ new generation entertainment providers using over-the-top OTT channels that are chipping away at their urban viewers base so valuable to advertisers. అంటే ఇప్పుడు ఏంటి, ఈ యొక్క DTH ఆపరేటర్స్ అనే వాళ్ళకి రకరకాలైనటువంటి సవాళ్ళు అనేవి ఎదుర్కొంటారన్నమాట. ఛాలెంజెస్ అంటే సవాళ్ళు అనేవి ఎదుర్కొంటారన్నమాట. ఏది హై బ్రాండ్ విడ్త్ ఇంటర్నెట్ నుంచి, దాంతోపాటు న్యూ జనరేషన్ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడర్ అయినటువంటి ఓవర్ ద టాప్ అనమాట. OTT మీనింగ్ కూడా మన అబ్రివేషన్ కూడా మనం తెలిసి ఉండాలండి. ఓవర్ ద టాప్ అనే ఈ యొక్క ఏవైతే కొన్ని ఛానల్ మన యాప్లు కావచ్చు, లేకపోతే సైట్లు అనేవి కనుక మనం చూసుకుంటే వీటికి ప్రత్యక్షమైనటువంటి పోటీ అనేది ఇస్తుందన్నమాట. సో ఇవి ఏం చేస్తున్నాయి, అర్బన్స్ అంటే పెద్ద పెద్ద నగరాల్లో ఏం చేస్తున్నారంటే పూర్తిగా ఈ యొక్క OTTల హవా అనేది ఎక్కువగా నడుస్తుంది. ఓవర్ ద టాప్ వాళ్ళ హవా అంటే ఈ DTH వీటన్నిటికన్నా OTTలో వాడు ఎంతో కొంత ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ఛార్జ్ ఉందండి. మామూలుగా మనం DTHలో కట్టాలనుకుంటే సంవత్సరానికి 2000 3000 పడుతుంది. అదే OTT అనుకోండి, ఇప్పుడు ఆహా OTT మనం చూసుకుంటే సంవత్సరం మొత్తానికి కూడా 199 రూపాయలు. తర్వాత అమెజాన్ ప్రైమ్ చూసుకుంటే 1000 రూపాయలు. తర్వాత సంవత్సరం మొత్తానికి కూడా. తర్వాత ఏదైతే అంటే మనకు రిలయన్స్ ఏదైతే ఉందో, రిలయన్స్ కాదు హాట్స్టార్ చూస్తే కనుక మనకు హాట్స్టార్ అనేది మనం కనుక చూస్తే 399 రూపాయలు. సో ఇలా ఛార్జెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఏంటి దాంట్లోకి వెళ్ళిపోతారనమాట. సో వాటి వల్ల ఏంటి, ఈ యొక్క అర్బన్ ఏరియాస్లో అందరూ కూడా ఈ యొక్క DTHలు పెట్టుకోవడం కన్నా ఈ యొక్క OTTలో సబ్స్క్రిప్షన్ కడుతున్నారనమాట. అసలు ఈ యొక్క అర్బన్ ఏరియాల్లోనే ఈ యొక్క DTHలకి ముఖ్యమైనటువంటి ప్రదేశం అనమాట. ఎందుకని అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువగా పోయే అక్కడే. సో అక్కడే వాళ్ళకి తక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆ DTH వాళ్ళకి ఆశాజనకంగా ఉండదు, లాభాలు ఉండదు. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి ఎవరు రారనమాట. మెనీ బ్రాడ్కాస్టర్స్ నౌ హ్యావ్ ఏ లైవ్ ఇంటర్నెట్ ప్రెజెన్స్ అండ్ న్యూ ఇయర్ స్క్రీన్ కాస్టింగ్ టెక్నాలజీస్ పెయిర్ మొబైల్స్ టు ఏ లార్జ్ స్క్రీన్ టీవీస్. సో ఇప్పుడు ఏంటి, ఈ యొక్క మెనీ బ్రాడ్కాస్టర్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు లైవ్ ఇంటర్నెట్ ప్రెజెన్స్ అనేది ఇస్తున్నారు. ఇప్పుడు ఈటీవీ కావచ్చు, జెమినీ కావచ్చు, వీళ్ళు ఏం చేస్తున్నారు, లైవ్లో ఇంటర్నెట్లో మనకు వాళ్ళకు ప్రోగ్రామ్స్ అనేవి టెలికాస్ట్ చేస్తున్నారు అనమాట. దాంతోపాటు ఈ యొక్క మనకు టెక్నాలజీస్ అనేవి బాగా అభివృద్ధి చెందినమాట. మొబైల్ నుంచి మనం స్క్రీన్ కాస్టింగ్ ద్వారా టీవీలో చూసే అవకాశం అనేది చాలా టెక్నాలజీస్ అనేవి వచ్చినాయి అనమాట. వీటి కారణంగా ఏంటి, DTHల మీద ఎవరు ఆధారపడట్లేదు అనమాట. ఇన్ సచ్ యాన్ ఎన్వైర్న్మెంట్ ఆఫ్ ఫ్లెక్స్ సమ్ ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ హ్యావ్ కంబైన్డ్ టెక్నాలజీస్ ఇన్కార్పొరేటింగ్ DTH ఇంటర్నెట్ సర్వీస్ అండ్ OTT. సో ఇప్పుడు ఇది ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క అంటే వాతావరణంలో ఉన్నటువంటి ఈ యొక్క పోటీని ఎదుర్కోవడానికి, ఈ ఫ్లెక్స్ అంటే ఏదంటే ఈ యొక్క ఉత్పాతాన్ని ఎదుర్కోవడానికి ఈ యొక్క ఏవైతే DTHలు ఏం చేస్తున్నాయంటే వీళ్ళు కంబైన్ చేస్తున్నారు అనమాట. DTH సర్వీస్ ఇస్తున్నారు, ఇంటర్నెట్ సర్వీసు వాళ్ళే ఇస్తున్నారు, OTT కూడా వాళ్ళే. అంటే వాళ్ళ యొక్క ఆ యొక్క సెటాప్ బాక్స్లోనే మనకు OTT యాప్స్ అనేవి కొన్ని వస్తున్నాయి అనమాట. ఈ యొక్క అమెజాన్ ప్రైమ్కి సంబంధించి, యూట్యూబ్ సంబంధించి డైరెక్ట్ యాప్స్ అనేవి పెట్టిస్తున్నారు అనమాట. సో ఎందుకని ఈ యొక్క ఛాలెంజ్ ఏదైతే ఉందో ఈ సమస్యను ఎదుర్కోవడం కోసం దేర్ ఈజ్ రిలీఫ్ అమాంగ్ ద DTH ప్లేయర్స్ ఆన్ ద లైసెన్స్ ఫీ డిసిషన్. Although the India Broadcasting Foundation would like to see further liberalization, the removal of cross-media ownership restrictions. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క DTHకి లైసెన్స్ ఫీకి సంబంధించినటువంటి ఈ యొక్క డెసిషన్ అనేది తగ్గించడం అనే డెసిషన్ తీసుకోవడం అనేది ఈ యొక్క ఇండియన్ బ్రాడ్కాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు ఆ ఫెడరేషన్కి ఫౌండేషన్కి సంబంధించినటువంటి వరకు కొంతవరకు ఏంటి ప్రశాంతంగానే ఉంది. కానీ వాళ్ళకి ఇంకా ఏంటంటే లిబరలైజేషన్ కావాలన్నమాట. అంటే ఇక లిబరలైజేషన్ అంటే ఏంటంటే వాళ్ళకు పూర్తి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం కావచ్చు, లేకపోతే ఎటువంటి యొక్క ఏవైతే ఉన్నాయో పూర్తిగా వాళ్ళ మీద అజమాయిషీ లేని విధానం అనేది కావాలన్నమాట. సో దీనికి సంబంధించి ఈ యొక్క క్రాస్ మీడియా ఓనర్షిప్ అనేది ఈ యొక్క క్రాస్ మీడియా ఓనర్షిప్ సంబంధించినటువంటి రెస్ట్రిక్షన్స్ అనేవి తొలగించాలన్నమాట. సిగ్నిఫికెంట్లీ ఏ లీగల్ ఛాలెంజ్ అగైన్స్ట్ ద ఎగ్జిస్టింగ్ యాన్యువల్ లైసెన్స్ ఫీ ఇన్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ రీసెంట్లీ పోస్టెడ్ ఫర్ హియరింగ్ ఇన్ February 2021. సో దీనికి సంబంధించి మనకు రీసెంట్గా ఒక లీగల్ ఛాలెంజ్ అనేది అంటే ఈ యొక్క చట్టబద్ధమైనటువంటి ఒక సవాల్ అనేది వీళ్ళు కోర్టులో వేశారన్నమాట, సుప్రీం కోర్టులో వేశారన్నమాట. ఎవరైతే ఉన్నారో ఈ యొక్క DTH ప్రొవైడర్లు అందరూ కూడా. సో దాని యొక్క హియరింగ్ అనేది రేపు ఫిబ్రవరిలో రాబోతుంది అనమాట. February 2021లో దాని యొక్క హియరింగ్ అనేది వస్తుంది అనమాట. దీనికి సంబంధించి యాన్యువల్ లైసెన్స్ ఫీకి సంబంధించి ద DTH ఆపరేటర్స్ హ్యావ్ బీన్ ఆర్గింగ్ దట్ సిన్స్ ట్రాయ్ ఇష్యూడ్ ద న్యూ టారిఫ్ ఆర్డర్ NTO ఫర్ టెలివిజన్ లాస్ట్ ఇయర్ దే హ్యావ్ బికెమ్ మేర్ carriers of channels and banquets with no pricing powers for these.
అంటే ఇప్పుడు ఈ యొక్క డిటిహెచ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ట్రాయ్కి సంబంధించి లాస్ట్ ఇయర్ యొక్క జనవరిలో వేసినటువంటి లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే న్యూ తారీఫ్ ఆర్డర్ అనేది ఒక దాన్ని తీసుకొచ్చారన్నమాట. ఆ తారీఫ్ ఆర్డర్ ప్రకారం కొంతవరకు ఆ రేట్లు అనేవి తగ్గించాలని చెప్పేసి ఈ యొక్క ట్రాయ్ అనేది ఆర్డర్ చేసిందనమాట. అంటే ఈ యొక్క టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఆర్డర్ చేసింది వీళ్ళని. సో ట్రాయ్ అబ్రివేషన్ ఏంటంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. సో వాళ్ళు ఆర్డర్ చేసిన దాని ప్రకారం ఏంటంటే వీళ్ళు ఎలా అంటే ట్రాయ్ వీళ్ళని ఎలా చూస్తుంది అంటే వీళ్ళని కేవలం మేయర్ అంటే ఏంటంటే కేవలం ఒక కొరియర్ బాయ్ లాగా, అంటే ఈ యొక్క ఈటీవీ అంటే మనకు ఛానల్స్ నుంచి ఈ యొక్క కస్టమర్లకి ఈ యొక్క సర్వీస్ ఏదైతే ఉందో అంటే ఆ టీవీని టెలికాస్ట్ చేయడానికి ఉపయోగపడే ఒక కొరియర్ లాగానో, లేకపోతే బ్యాంక్వెట్ అంటే బుట్ట, మనం బ్యాంక్వెట్ అంటే ఏంటంటే ఒక పూల బుట్ట అనమాట, అన్ని ఛానళ్ళు కలిసినటువంటి ఒక సమాహారం కలిగినటువంటి ఒక బుట్ట లాగానో మాత్రమే చూస్తుంది తప్పితే మాకు ప్రైసింగ్ రైట్ లేవు, మేము మధ్యవర్తులుగా ఉన్నామే, అప్పటికి కూడా మేము ఇంత టెక్నాలజీ వాడుతున్నాం అంటే మేము టీవీ ఛానల్ దగ్గర నుంచి డైరెక్ట్గా అంటే ఆ యొక్క ఏవైతే ఉన్నాయో ఆ టెక్నాలజీ దగ్గర నుంచి వాళ్ళ యొక్క సర్వీస్ దగ్గర నుంచి అంటే ఛానల్ సర్వీస్ దగ్గర నుంచి మేము కస్టమర్కి మధ్యలో చాలా మా యొక్క పాత్ర అనేది చాలా ప్రధానమైన పాత్ర అయినప్పటికీ కూడా మమ్మల్ని ఒక కొరియర్ బాయ్ లాగా సర్వీస్ బాయ్ లాగా చూస్తున్నారు, కానీ మాకు రేట్లు పెంచుకునే అధికారం లేకుండా చేస్తున్నానని చెప్పేసి వాళ్ళు కేసు అనేది ఫైల్ చేశారనమాట. ఎనీ హై ఫీ వుడ్ దేర్ ఫోర్ బీ అనామలస్ ఇన్ దేర్ వ్యూ. సో ఇప్పుడు వాళ్ళ యొక్క లెక్క ప్రకారం ట్రాయ్ లెక్క ప్రకారం ఏంటంటే ఏదైనా కానీ ఎక్కువ ఫీజు అనేది ఉందనుకోండి అది పూర్తిగా క్రమ విరుద్ధం అనమాట. ఎనామలస్ అంటే క్రమ విరుద్ధమైనటువంటి విధానం అనమాట. ది బ్రాడ్కాస్టర్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ హ్యావ్ అప్రోచ్డ్ ద కోర్ట్ అగెన్స్ట్ ద amended NTO issued in January, which increased the available channels for a mandated network capacity fee paid to platforms like DTH, reduced the maximum price of pay channels in banquets, and curb prices rigging using banquet arrangements. సో ఇప్పుడు వీళ్ళు ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఈ బ్రాడ్కాస్టర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు ఎయిర్టెల్ కావచ్చు, ఈ సెటాప్ బాక్స్కి సంబంధించినటువంటి బ్రాడ్కాస్టర్స్ అందరూ కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ట్రాయ్ ఏమనుకుంది రేట్లు అనేవి తగ్గించాలనుకుంది, వాళ్ళు ఇంకో పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇలాంటి ఎన్టీఓ విధానం ఉంది అంటే న్యూ టారిఫ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క ఏదైతే ఉందో దాన్ని అంటే జనవరిలో దాన్ని తీసుకొచ్చారనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా కొంతవరకు నెట్వర్క్ కెపాసిటీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఫీ పెయిడ్కి సంబంధించినటువంటి అంశాలు అనేవి విధిగా వీళ్ళు ప్లాట్ఫామ్లో డిటిహెచ్ ప్లాట్ఫామ్లో తక్కువగా ఇవ్వాలన్నమాట. మ్యాక్సిమం ప్రైస్ ఉన్నటువంటి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నీ కూడా ఒక బుట్టలాగా పెట్టి ఒక బ్యాంక్వెట్లో పెట్టి తక్కువకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క ట్రాయ్ అనేది వాళ్ళ మీద అధికారం ఇచ్చిందనమాట. సో దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఏంటి కోర్టులో ఛాలెంజ్ చేశారు. దేర్ ఆర్ మెజర్స్ దట్ ఆర్ స్ట్రైక్ ఏ బ్లో ఫర్ ద కామన్ మ్యాన్. సో ఇప్పుడు ఇలాంటి విధానం ఏదైతే ఉందో ఒకవేళ వీళ్ళు సుప్రీంకోర్టులో వెళ్ళి ఇలాంటి విధానం ఏదైతే ఉందో అది చాలా వరకు సామాన్య ప్రజల్ని బాగా దెబ్బతీస్తుంది అనమాట. ఈ విధానంలో అంటే రేట్లనే పెరిగి వాళ్ళ చేతుల్లో పెట్టామనుకోండి ఇంకా సామాన్య ప్రజానికలనే దెబ్బతినచ్చు అనమాట. వైల్ మేజర్ ప్లాట్ఫామ్స్ యాక్సెప్టెడ్ ద నెట్వర్క్ ఫీ ప్రొవిజన్ ద ఛానల్స్ హ్యావ్ బల్క్డ్ ఎట్ రెగ్యులేషన్. అంటే ఇప్పుడు చాలా వరకు మేజర్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క నెట్వర్క్ ఫీకి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ అనేవి కొంతవరకు ఒప్పుకుంటున్నాయి, ఏం ఇబ్బంది లేదు, వాటికి సంబంధించినటువంటి ఫీజులు తగ్గించడానికి అన్నీ ఒప్పుకుంటున్నాయి. కానీ రెగ్యులేషన్స్ మాత్రం వీళ్ళు ఇష్టపడట్లేదు అనమాట. బల్క్ అంటే వ్యతిరేకించడం అనమాట. దాన్ని అంటే బల్క్ అంటే ఏంటంటే వ్యతిరేకించడం, భంగం అవడం, దానికి సంబంధించి వ్యతిరేకంగా ఉంటున్నారు అనమాట. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సింగిల్ మార్కెట్స్ ఫర్ ఆడియన్సెస్ with an estimated 200 million cable and a satellite household, and regulation favoring the consumer is warranted. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే మన భారతదేశం అనేది ఒక సింగిల్ మార్కెట్ అనమాట. ఏది ఆడియన్స్ సంబంధించినటువంటి బిగ్గెస్ట్ సింగిల్ మార్కెట్ అనమాట. మన భారతదేశంలో 200 మిలియన్లు అంటే 200 మిలియన్లు అంటే దగ్గర 20 కోట్ల కేబుల్ కనెక్షన్స్ అనేవి ఈ యొక్క శాటిలైట్ హౌస్లు కావచ్చు, హౌస్ హోల్డ్స్ అనేవి మన భారతదేశంలో ఉన్నాయన్నమాట. సో ఇంత అధిక మొత్తంలో ఎక్కువ మంది కన్జ్యూమర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వటం అనేది వాళ్ళకి ఫేవరబుల్గా జరగడం అనేది ఖచ్చితంగా వారంటెడ్ అనమాట, అనివార్యమైనటువంటి అంశం, ముఖ్యమైనటువంటి అంశం అనమాట. ఇన్ఫ్యాక్ట్ ద రీసెంట్ కాంట్రవర్సరీ సరౌండింగ్ ఫేక్ ఆడియన్స్ numbers for channels point to the need for scrutiny of the methods adopted. అంటే ఇప్పుడు మనకు రీసెంట్గా మనం చూసుకుంటే ఇన్ఫ్యాక్ట్ నిజంగా కరెక్ట్గా చెప్పాలి అంటే ఈ మధ్యకాలంలో కొంత కాంట్రవర్సీ అనేది ఈ యొక్క ఫేక్ ఆడియన్స్ సంబంధించినటువంటి అంటే ఏదైతే నెంబర్ సంబంధించినటువంటి ఈ యొక్క ఛానల్ పాయింట్ సంబంధించినటువంటి అంశాలు అనేవి అవన్నీ కూడా ఈ యొక్క స్క్రూటినీ చేయాలా అంటే పరీక్షించాలా, దానికి సంబంధించినటువంటి సరైనటువంటి విధానాలని దత్తత తీసుకోవాలన్నమాట, వాటిని ఆపాదించుకోవాలన్నమాట. వాట్ బ్రాడ్కాస్టర్స్ ఇంక్లూడింగ్ స్టేట్ రన్ దూరదర్శన్ మస్ట్ రియలైజ్ ఈజ్ దట్ ఆడియన్సెస్ are won by the power of authentic programming and entertainment.
అంటే ఇప్పుడు మనం గినక చూసుకుంటే ఈ యొక్క బ్రాడ్కాస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ ఏది స్టేట్ అండ్ దూరదర్శన్ కూడా మనం గినక చూసుకుంటే ఇవన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాయంటే ఈ యొక్క ఆడియన్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక సొంతమైనటువంటి ఈ యొక్క అధికారం అనేది ఉందన్నమాట. అథెంటిక్ ప్రోగ్రామింగ్ అనమాట. అంటే వాళ్ళకి ఏవైతే నచ్చినటువంటి ప్రోగ్రాంలు కావచ్చు, ఎంటర్టైన్మెంట్లు మాత్రమే చూసే అలా అధికారం ఉందన్నమాట. అన్ని ఛానల్తో వాళ్ళ పని లేదు, వాళ్ళకి నచ్చినవి వాళ్ళు చూడేసే అధికారం అనేది ఉందన్నమాట. ఇన్ ఏ డైవర్స్ కల్చర్ మిలయి విత్ ఏ వైబ్రెంట్ పబ్లిక్ స్పియర్ and a sporting tradition, there is a space for everyone and the best combination of technology and pricing will win the viewers favor. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క మన భిన్నత్వం కలిగినటువంటి ఈ యొక్క కల్చర్ కలిగినటువంటి ఈ యొక్క పరిసర పరిస్థితులు మిలయి అంటే ఏంటంటే పరిసర పరిస్థితులు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనకు ఈ యొక్క పబ్లిక్ స్పియర్లో మనం కనుక చూసుకుంటే మనకు స్పాటింగ్ ట్రెడిషన్ అనమాట. మన సాంప్రదాయబద్ధంగా చెప్పాలి అంటే ఇది ఒక స్థానం కల్పించాలి, ప్రతి ఒక్కరికి ఒక స్థానం కల్పించాలి. అంటే దెర్ ఈజ్ స్పేస్ ఫర్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి స్థానం కలిగించాలి. ఎలాగ ఉండాలి ఆ స్థానం అంటే కాంబినేషన్ ఆఫ్ టెక్నాలజీ ఉండాలా, దాంతోపాటు ప్రైసింగ్ అనేది తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం అంటే ఫేవర్గా ఉంటారన్నమాట, దానికి అనుకూలంగా ఉంటారన్నమాట. అంటే టెక్నాలజీ మంచిగా ఉండాలా, దాని తగ్గట్టు తక్కువ రేట్లోనే వాళ్ళకు సరసమైన ధరల్లో వచ్చినప్పుడు మాత్రమే అప్పుడు వ్యూవర్స్ అనేవాళ్ళు ఏంటి వాళ్ళకు అనుకూలంగా ఉంటారు. లేకపోతే ఈ టెక్నాలజీని ఇష్టపడరు, ఆ యొక్క విధానాలను చూడడానికి ఇష్టపడరు అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లిమిట్స్ ఆఫ్ సోవర్నిటీ. అంటే ఇప్పుడు సోవర్నిటీకి సంబంధించినటువంటి లిమిట్స్. సోవర్నిటీ అంటే ఏంటంటే సార్వభౌమత్వం. ఈ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా ఎవరైతే వ్యవహరిస్తారో దాన్ని లిమిట్ చేయడం అంటారనమాట. సో ఇప్పుడు సార్వభౌమత్వానికి సంబంధించి ఎవరికి సార్వభౌమత్వం అంటే బ్రిటన్కి సంబంధించిందనమాట. బ్రిటన్ అవాయిడెడ్ ఏ నో డీల్ బ్రెగ్జిట్ విచ్ వుడ్ హ్యావ్ బీన్ కెటాస్ట్రోఫిక్ ఫర్ ఆల్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే బ్రిటన్ అనేది ఎవర్ట్ అంటే తప్పించుకోవడం అనమాట. ఏదైతే నో డీల్ బ్రెగ్జిట్ నుంచి తప్పించుకుంది బ్రిటన్ అనేది, సో ఆ యొక్క తప్పించుకోవడం అనేది చాలామందికి యొక్క అంటే వినాశనం అనమాట. కెటాస్ట్రోఫిక్ ఫర్ ఆల్ అంటే ఒకవేళ కనుక తప్పించుకోలేదనుకోండి అది అందరికీ వినాశనాన్ని కలిగించే విధానం అని చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటి బ్రిటన్కి కొంతవరకు మంచి జరిగిందనమాట. ద టారిఫ్ ట్రేడ్ అకార్డ్ ఇన్ గూడ్స్ that the UK and the EU signed on Thursday, days before the post-Brexit transition expires, should mitigate somewhat the consequences of Britain's narrow decision in 2016 to leave one of the largest trading blocs. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క టారిఫ్కి సంబంధించినటువంటి ట్రేడ్ అకార్డ్ అంటే ట్రేడ్కి సంబంధించినటువంటి ఒప్పందం, అకార్డ్ అంటే ఒప్పందం అనమాట. దీనికి సంబంధించి ఈ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సరుకుల రవాణాకు సంబంధించి యూకేకి యూఎన్కి యొక్క సైన్ అనేది అంటే వాళ్ళిద్దరి మధ్య నిన్న గురువారం అనేది ఒక సంతకాలు అనేవి జరిగినాయి అనమాట. ఇవి సంతకాలు అనేవి పోస్ట్ బ్రెగ్జిట్ అంటే ఈ యొక్క బ్రెగ్జిట్లో నుంచి బ్రిటిష్ ఎగ్జిట్ అయిన తర్వాత జరిగే పర్యవసానాలు ఏవైతే ఉన్నాయో ఈ ట్రాన్సిషన్ ఎక్స్పైర్స్ అవ్వముందే అంటే కొంతకాలం బ్రిటిష్ ఎగ్జిట్ అయినప్పటికీ కూడా కొంత ట్రాన్సిషన్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. ఆ కాలం వరకు కూడా అది అంటే అది ఎక్స్పైర్ అవ్వక ముందుకే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారనమాట. దీని కారణంగా ఏంటంటే దీనివల్ల వచ్చే పర్యవసానం అనేది కొంతవరకు తగ్గించవచ్చు అనమాట. సంవాట మిటిగేట్ అంటే ఏంటంటే వాటి యొక్క పర్యవసానాన్ని తగ్గించడం, మిటిగేట్ అంటే క్షీణింపజేయడం తగ్గింపజేయడం అనమాట. సో బ్రిటన్ ఏది నేరో డెసిషన్ అనేది తీసుకుంది అంటే వాళ్ళ యొక్క సంకుచిత మనస్తత్వంతో 2016లో ఒక డెసిషన్ నిర్ణయం అనేది తీసుకున్నారనమాట. ఏంటి ఆ నిర్ణయం అంటే ఈ యొక్క లార్జెస్ట్ ట్రేడింగ్ బ్లాక్ అనమాట. అంటే ప్రపంచంలో ఒక అత్యంత పెద్దదైనటువంటి ట్రేడింగ్ బ్లాక్ అయినటువంటి EU నుంచి బయటికి రావాలి అని వాళ్ళు అనుకున్నారు అన్నమాట 2016లో. సో దానికి సంబంధించినటువంటి పర్యవసానాలను కొంచెం తగ్గించడం కోసం ఈ యొక్క డెసిషన్ అనేది తీసుకున్నారు. ఇది ఓకే. ద 11th hour అగ్రిమెంట్ ఎవర్ట్స్ ఏ కెటాస్ట్రోఫిక్ నో డీల్ సినారియో. అంటే ఈ యొక్క 11 గంటలకు సంబంధించినటువంటి అగ్రిమెంట్ ఏవైతే ఉందో 11th hour సంబంధించినటువంటి యొక్క అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది ఏంటి అంటే పూర్తిగా అంటే నిషేధించిందనమాట. ఏదైతే ఉందో కెటాస్ట్రోఫిక్ విపత్తుని నిషేధించింది. నో డీల్ సినారియో అనే విపత్తు నుంచి వాళ్ళని తప్పించిందనమాట, నివారింపజేసింది. దిస్ ఈజ్ బోర్న్ అవుట్ బై ద ఫైండింగ్ ఫ్రమ్ ద UK ఆఫీస్ ఫర్ బడ్జెట్ రెస్పాన్సిబిలిటీ. సో ఇప్పుడు మనం కనుక చూస్తే దీంట్లో ఇది వ్యాపించిందనమాట. అంటే ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క బడ్జెట్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి UK ఆఫీస్కి సంబంధించిన దాంట్లో ఇదంతా కూడా వ్యాపించిపోయిందనమాట. ద కంట్రీ నౌ ఫేసెస్ ఏ పొటెన్షియల్ 4% లాస్ ఆఫ్ GDP ఓవర్ 15 years కంపేర్ టు రిమైనింగ్ ఇన్ ద EU. సో ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క దేశం అనేది ఈ యొక్క సాధ్యమైనంత వరకు 4% GDP లాస్ అనేది గడిచిన 15 సంవత్సరాలుగా వేరే యూరోపియన్ యూనియన్ దేశాల కన్నా ఇది ఎక్కువగా ఈ యొక్క GDP నష్టం అనేది పొందిందనమాట. లివింగ్ వితౌట్ ఎనీ అగ్రిమెంట్ వుడ్ హ్యావ్ లెడ్ టు ఏ పొటెన్షియల్ లాస్ ఆఫ్ 6% ఆఫ్ GDP ఎస్టిమేట్స్ ద ఫిజికల్ వాచ్ డాగ్. సో ఇప్పుడు ఇటువంటి అగ్రిమెంట్ లేకుండా మనం బయటకు వచ్చేస్తే కనుక ఈ యొక్క GDP లాస్ అనేది 6% ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క ఫిజికల్ వాచ్ డాగ్ అంటే ఈ యొక్క ఆర్థిక
ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క గమనించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంశాలు చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారనమాట. మోర్ ఓవర్ గివెన్ ద యూకేస్ రిలయన్స్ ఆన్ ద EU for about 75% of fruit product imports, the significance of zero duty trade for consumers and the retail economy cannot be exaggerated. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే వీళ్ళు ఏంటంటే ఈ యొక్క యూయూ అనేది మొత్తం కూడా 70% అంటే ఈ యొక్క యూకేకి సంబంధించినటువంటి ఈ యొక్క పూర్తి ఆహారానికి సంబంధించి మొత్తం దేని మీద ఆధారపడుద్ది అంటే 70% వరకు కూడా యూయూ మీదే ఆధారపడుద్ది అనమాట. సో ఏది ఇంపోర్ట్స్ యూయూ నుంచి యొక్క యూరోపియన్ యూనియన్ నుంచి దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం మీదే ఆధారపడుద్ది అనమాట. సో దీనికి సంబంధించి సిగ్నిఫికెంట్ జీరో డ్యూటీ అనేది ఈ ట్రేడ్కి సంబంధించినటువంటి కన్జ్యూమర్ సంబంధించినటువంటి జీరో డ్యూటీ కావచ్చు. తర్వాత రీటైల్ ఎకానమీ అనేది పూర్తిగా ఏంటంటే ఎగ్జాగరేటెడ్ అంటే అతిశయోక్తిలాగా తయారైంది అనమాట. అంటే పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడటం, ఎటువంటి జీరో ఫ్రీ లేకుండా ఈ యొక్క రీటైల్ ఎకానమీ జరగడం అనేది మరి చాలా అతిశయోక్తిలాగా ఉందన్నమాట, ఆశ్చర్యం కలిగించే విధంగా ఉందన్నమాట. బ్రెగ్జిట్ బిగ్గెస్ట్ ట్రేడ్ ఆఫ్ ఫర్ ద ఆర్డినరీ సిటిజన్ ఈజ్ పర్హాప్స్ ద రిస్ట్రిక్షన్స్ ఆన్ ద రైట్ టు ఫ్రీ మూవ్మెంట్ అండ్ వర్క్. సో ఇక్కడ బ్రెగ్జిట్లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ ట్రేడ్ ఆఫ్ అంటే ఈ యొక్క వ్యాపారపరమైనటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ వ్యాపారపరమైనటువంటి అంతరాయం ఏంటి అంటే ఈ యొక్క ఆర్డినరీ సిటిజన్స్ అనేవాడు ఒక చోట నుంచి ఒకటికి ఫ్రీగా మూవ్ అయ్యే పని చేసుకునే అవకాశం లేకుండా చేసిందనమాట. ద తారిఫీ యాక్సెస్ టు యూరోప్స్ సింగిల్ మార్కెట్ హ్యాస్ బీన్ రియలైజ్డ్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ గ్యారంటీస్ దట్ బ్రిటన్ వుడ్ నాట్ అండర్కట్ EU కాంపిటీషన్ రూల్స్ అండ్ ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్. సో దీంతో పాటు ఈ యొక్క తారిఫీస్ ఏదైతే ఉందో ఈ యొక్క యూరోపియన్ సింగిల్ మార్కెట్లో మనం కనుక చూసుకుంటే వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క ఎక్స్చేంజ్ సంబంధించి గ్యారెంటీకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క EU కాంపిటీషన్లో చాలా వరకు అండర్కట్ అనమాట, పూర్తిగా తగ్గించబడింది అనమాట. అంటే వీళ్ళకు EU కాంపిటీషన్లో వీళ్ళు నిలబడలేకపోతున్నారు, పూర్తిగా ఏంటి తక్కువ ఉండటం వల్ల వీళ్ళ యొక్క ప్రోడక్ట్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల దాంతోపాటు తారీఫ్ అనేవి లేకపోవడం వల్ల ఏమవుతుంది, వీళ్ళకు పూర్తిగా ఆ యొక్క వేరే వాళ్ళకి EUలో ఉన్నటువంటి వేరే దేశాలకు అవకాశం వస్తుంది, కానీ ఈ యొక్క యూకేకి మాత్రం ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందనమాట. అమాంగ్ ద మోర్ కంటెన్షియస్ ఇష్యూస్ ఇన్ ద టాక్స్ ద అరేంజ్మెంట్ allies apprehensions about the potential economic threat from the Singapore Athens growth model the UK might pursue outside the EU. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇప్పుడు వివాదాస్పద కంటెన్షియస్ ఇష్యూస్ అంటే వివాదాస్పదమైనటువంటి అంశాలు ఏంటి అంటే కొన్ని ఈ యొక్క ఎల్ఐ అనమాట, అంటే తొలగించడం అనమాట. ఏంటి అసంతృప్తిని తొలగించే ఈ యొక్క పొటెన్షియల్ ఎకనామిక్ విధానంలో ఈ యొక్క అసంతృప్తిని తొలగించే విధంగా ఈ యొక్క యూకే అనేది రాబోయే కాలంలో చర్యలు తీసుకోబోతుంది అనమాట. ఎలాంటిది సింగపూర్ ఆన్ థేమ్స్ అనే యొక్క విధానం అనేది ఈ యొక్క సింగపూర్ టు ఆన్ థేమ్స్ అనే విధానాన్ని కనుక గ్రోత్ మోడల్ కనుక యూకే పర్సూ చేసుకుని ఒకవేళ కొనసాగించింది అనుకోండి, ఇది అవుట్ సైడ్ EU అనేది అంటే ఈ యొక్క యూరోపియన్ యూనియన్ అవుట్ సైడ్ కనుక ఇది వచ్చేసింది అనుకోండి, సో అది చాలా వివాదాస్పదమైనటువంటి అంశం అయింది అనమాట. ద బిగ్గెస్ట్ స్టాబ్లింగ్ బ్లాక్ వాజ్ ద యాక్సెస్ ఫర్ EU ఫిషరీస్ టు బ్రిటిష్ సీస్ విచ్ లండన్ వాజ్ keen to reclaim as a demonstration of a wrestling sovereignty after Brexit. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క బిగ్గెస్ట్ పెద్ద స్టాబ్లింగ్ అంటే ఏంటంటే ఒక సమస్య అనమాట. అంటే ఒక దెబ్బ తగిలే విషయం ఏంటంటే ఈ యొక్క EU బ్లాక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క యూరోపియన్ యూనియన్ నుంచి చేపలు ఏవైతే ఉన్నాయో, ఫిషరీస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రిటిష్ సముద్రాలకు అనేవి ఇవి వస్తున్నాయి అనమాట. సో దానికి సంబంధించి లండన్ అనేది ఏం చేస్తుంది, మళ్ళీ తన యొక్క సార్వభౌమ అంటే యొక్క డెమాన్స్ట్రేషన్ అంటే చూపిస్తుంది అనమాట. ఏది యొక్క విజిలింగ్ సోవర్నిటీ అంటే యొక్క ఆ సోవర్నిటీలో సార్వభౌమత్వాన్ని చూపించే విధంగా ఆ బ్రెగ్జిట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క సార్వభౌమత్వాన్ని ఫిషరీస్ మీద చూపిస్తారనమాట. సో దానికి కారణంగా ఏమవుతుంది, ఆ యొక్క యూరోపియన్ యూనియన్లో సమస్యలు అనేవి తలెత్తాయి అనమాట. దేర్ ఈజ్ నౌ ఏ 5.5 year ట్రాన్సిషన్ పీరియడ్ దట్ గ్యారంటీస్ కంటిన్యూడ్ యాక్సెస్ ఫర్ ద ఎఫెక్టెడ్ EU స్టేట్స్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క 5.5 సంవత్సరాలు అనేవి ఏవైతే ఉన్నాయో కొంతవరకు ట్రాన్సిషన్ పీరియడ్ అనమాట. బ్రిటిష్ ఎగ్జిట్ అయినప్పటికీ కూడా కొంతకాలం అనేది ఈ యొక్క మార్పు చెందే కాలం అనమాట. ఈ మార్పు చెందే కాలంలో వీళ్ళేంటి ఈ యొక్క EU స్టేట్స్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అంశాలు ఉన్నాయో వాటిని యాక్సెస్ చేసే విధంగా చర్యలు తీసుకుంటారనమాట. ద రెడ్యూస్డ్ టర్మ్స్ ఫర్ ద లాటర్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హెల్ప్ బ్రిటిష్ ఫిషరీస్. సో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ తర్వాత పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అంటే తర్వాత లాటర్ పరిస్థితులు అనేవి ఎక్స్పెక్టెడ్ అనేవి ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి చేపలు పట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తాయి అనమాట. ఈ మేజర్ ఛాలెంజ్ నౌ వుడ్ be to keep border checks and red tape to the minimum, besides ensuring that supply chain are not unduly disrupted. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే ఈ యొక్క బోర్డర్ చెక్స్ అనేవి తీసుకోవాలా,
అంటే బోర్డర్లో పూర్తిగా ఏవైతే జరుగుతున్నాయో అంశాలు అనేవి వాటిని తనిఖీ చేస్తూ ఉండాలా. దాంతోపాటు ఈ యొక్క ఏవైతే తక్కువ మినిమం అంశాలు మాత్రమే ఏవైతే సప్లై చైన్కి సంబంధించిన అంశాలతో పాటు కొన్ని అంశాలను జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలన్నమాట. సో ఏవైతే ఈ యొక్క అంతరాయం కలగకుండా అంటే అపరిమితమైనటువంటి అండిలో ఏంటంటే అపరిమితమైనటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నమాట. యూకే బిజినెసెస్ హ్యావ్ గివెన్ ఏ కాషన్ వెల్కమ్ టు ద అగ్రిమెంట్ విచ్ హ్యాస్ లెఫ్ట్ ద EU మార్కెట్ ఇన్ సర్వీసెస్ out of its purview, requiring Britain's preeminent fiscal services sector to negotiate ad hoc measures with European counterparts. అంటే ఇప్పుడు యూకేకి సంబంధించినటువంటి బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో కొంతవరకు కాషియస్గా అంటే ఏంటి ఇక జాగ్రత్తగా వీటిని కొన్ని అగ్రిమెంట్లు అనేవి ఆహ్వానిస్తున్నాయి అన్నమాట. దాంతోపాటు ఏంటి వీటిని యూఏకి సంబంధించినటువంటి మార్కెట్ని ఏవైతే ఉన్నాయో వాటి వదిలేస్తూ వాటికి సంబంధించిన వాటిని పట్టించుకోకుండా ఈ యొక్క వాటి యొక్క పరపతిని ఉపయోగించుకొని ఫైనాన్షియల్ సర్వీసెస్ని వాటిని ఉపయోగించుకొని వాళ్ళన్నీ కూడా చర్చలు జరుపుతున్నారన్నమాట. తాత్కాలికమైన అవి కూడా ఆ చర్చలు అనేవి తాత్కాలికంగా ఉండే ఎడహాక్ మెజర్స్ అనమాట. తాత్కాలికమైనటువంటి చర్యలు అనేవి తీసుకొని ఈ యొక్క యూరోపియన్కి కౌంటర్ పార్ట్గా ఈ యొక్క యూకే అనేది తయారవుతుంది అనమాట. పొలిటికల్లీ ద పోస్ట్ బ్రెగ్జిట్ పార్ట్నర్షిప్ కుడ్ ఎండ్ ద ర్యాంకర్ దట్ హ్యాజ్ పోలరైజ్డ్ బ్రిటిష్ సొసైటీ. పోస్ట్ బ్రెగ్జిట్ పార్ట్నర్షిప్ అనేది రాబోయే కాలంలో ఏంటి అంటే ఒక విధానం అనేది ఉందన్నమాట. ఈ యొక్క ర్యాంకర్ అనమాట అంటే ద్వేషపూరితంగా ఉండబోయే విధంగాను ఈ యొక్క బ్రిటిష్ని ఏకీకృతం చేసే విధంగా అంటే యూరోపియన్ యూనియన్కి బ్రిటిష్ దేశం అనేది ఖచ్చితంగా వ్యతిరేకం అవుతుంది, ద్వేషపూరితమైనటువంటి దేశంగా తయారవుతుంది. దాంతోపాటు అది ఏకీకృతంగా ఉంటుంది అనమాట ఈ బ్రిటిష్ కంట్రీ అనేది. ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ హ్యాజ్ ప్రిడిక్టబుల్లీ క్లైమ్డ్ విక్టరీ ఫర్ ద రీస్టోరింగ్ ద నేషన్ సోవర్నిటీ దట్ హ్యాడ్ సపోజిట్లీ ఎరోడెడ్ అండర్ ఇట్స్ 47-year EU మెంబర్షిప్. సో ఇప్పుడు ఈ యొక్క బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఈ యొక్క బోరిస్ జాన్సన్ అనే అతను ఈ యొక్క ముందే ఏంటి ప్రిడిక్టబుల్లీ ఏంటంటే మనకు దీర్ఘదృష్టిగా ముందే చెప్పాడనమాట. అంటే జరగబోయేదాన్ని ముందే ఊహించినట్టు చెప్తూ క్లైమ్ ఆయన ఏం చేశాడు విజయం సాధించినట్టు చెప్పాడనమాట. ఇప్పుడు మన యొక్క బ్రిటన్ దేశం అనేది ఈ ఒక 47 సంవత్సరాల తర్వాత మళ్ళీ సార్వభౌమత్వాన్ని సంపాదించుకుంటుంది. ఈ యొక్క యూరోపియన్ మెంబర్షిప్లో జాయిన్ అయ్యి 47 సంవత్సరాలు అయింది. ఆ యొక్క అంటే 47 సంవత్సరాల్లో మనకు సార్వభౌమత్వం అనేది లేదు. ఇప్పుడు ఆ సార్వభౌమత్వాన్ని మళ్ళీ మనం తిరిగి సాధించుకున్నాం అని చెప్పేసి ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశాడనమాట. హిస్ కన్జర్వేటివ్ పార్టీస్ మ్యాసివ్ పార్లమెంటరీ మెజారిటీ వుడ్ ఎనేబుల్ ఇట్స్ అథెంటిక్ అప్రూవల్ ఎర్లీ నెక్స్ట్ వీక్. సో ఇప్పుడు ఇతనికి సంబంధించినటువంటి కన్జర్వేటివ్ పార్టీ అనేది ఈ యొక్క పార్లమెంటరీ మెజారిటీలో అంటే అత్యంత ఎక్కువ మెజారిటీ కలిగినటువంటి పార్టీ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి అప్రూవల్ అనేది ఈ యొక్క ఆటోమేటిక్ అప్రూవల్ అనేది ఎప్పుడు వస్తుందంటే నెక్స్ట్ వారంలో వస్తుంది అనమాట. ద అపోజిషన్ లేబర్ పార్టీ హ్యాస్ అనౌన్స్డ్ ఇట్స్ బ్యాకింగ్ ఫర్ ద అగ్రిమెంట్. సో అపోజిషన్ పార్టీ అయినటువంటి లేబర్ పార్టీ కూడా దాని యొక్క అంటే దాని వెనక నుంచి బ్యాకింగ్ అంటే తనకు వెనక నుంచి ఒక అగ్రిమెంట్కి సంబంధించి సహాయం చేస్తామని చెప్పి సపోర్ట్గా ఉంటామని చెప్పేసి వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారనమాట. 30 days టర్మ్స్ విల్ ప్రొవిజనల్లీ ఎంటర్ ఇంటూ force on January 1st, while the European Parliament is expected to give its nod in a few weeks. సో ఇప్పుడు ఏవైతే ఈ యొక్క ప్రొవిజనల్గా ఇవన్నీ అప్రూవ్మెంట్ అంతా కూడా అంటే ఈ యొక్క ఏది పత్రాల రూపంలో ఏదైతే చట్టం రూపంలో ఈ అప్రూవల్ అనేది January 1st వస్తుందన్నమాట. సో యూరోపియన్ పార్లమెంట్ అనేది ఆ తర్వాత కొన్ని వారాల్లోనే దీనికి ఒక నాడ్ అంటే ఆమోదం అనమాట. నాడ్ అంటే ఆమోదం తెలుపుద్ది అనమాట. తర్వాత కన్జర్వేటివ్ హెడ్లైనర్స్ ష్యూర్లీ హ్యావ్ దేర్ మూమెంట్ ఆఫ్ ట్రంప్. అంటే ఇప్పుడు ఈ యొక్క కన్జర్వేటివ్కి సంబంధించినటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో హెడ్లైనర్స్ అంటే ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఈ యొక్క మూమెంట్ని మనం కనుక చూస్తే వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఒక విజయం సాధించినట్టుగా ఒక విజయంగా మాత్రం దీన్ని అభివర్ణిస్తారనమాట. బట్ దే కెన్ హార్డ్లీ ఎస్కేప్ ద రియాలిటీ ఆఫ్ దేర్ కంట్రీ జస్ట్ అపోజ్డ్ టు ద EU27 ఇన్ ఏరియాస్ ఆఫ్ మ్యూచువల్ కోఆపరేషన్. కానీ వీళ్ళు ఏంటంటే కొంతవరకు కొన్ని అంశాలు నిజమైనటువంటి రియాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తప్పించుకుంటున్నారన్నమాట. వాళ్ళ నుంచి అసలు అంటే ఇప్పుడు ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నారు కానీ వాళ్ళు తప్పించుకోలేరన్నమాట. ఏంటి అంటే ఈ యొక్క కంట్రీ అనేది జస్ట్ అపోజ్ అంటే ఏంటంటే ఒకరికొకరు సహాయం చేసుకునే విధానం ఏదైతే ఉందో అలాంటి విధానం అనమాట. అంటే యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి 27 దేశాలు కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటాయి అనమాట. ఏదైనా ఒక దేశం కష్టాల్లో ఉందనుకోండి మిగతా దేశాలన్నీ చేసి కలిసి వాటికి సహాయం చేస్తాయన్నమాట. అలాంటి విధానం ఏదైతే ఉందో ఆ యొక్క మ్యూచువల్ కోఆపరేషన్ కావచ్చు దాంట్లో నుంచి ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది, ఎస్కేప్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో అది మాత్రం ఇబ్బంది కలిగించే అంశం అనమాట. దట్ విల్ సెట్ ద లిమిట్స్ ఆఫ్ నేషనల్ సోవర్నిటీ. సో ఇప్పుడు ఏదైతే అంటే ఇప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకునే అంశం అనేది వాటి నుంచి తప్పించుకుంటున్నారు. కానీ అది ఏంటి అంటే ఆ యొక్క విధానం అనేది వాళ్ళ యొక్క సార్వభౌమత్వానికి ఒక హద్దులు విధించే విధంగా ఉందన్నమాట. ఒకరికొకరు సహాయం చేసుకోవాలంటే ఏం చేయాలా, ఒకళ్ళ మాటలు ఒకళ్ళు వినాలా, ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు వినాలా, అంతేగాని వాళ్ళు ఏకీకృతంగా నిర్ణయాలు తీసుకుంటా అంటే ఒప్పుకోరనమాట. సో ఏంటి దీంట్లో లాభం ఉంది నష్టం ఉంది. ఇదేమో వాళ్ళ యొక్క ఒకరికొకరు సహాయం చేసుకోవాలనుకుంటే కనుక వీళ్ళ యొక్క సార్వభౌమత్వం దెబ్బతింటుంది. సార్వభౌమత్వం దెబ్బతినకుండా
లేకుండా అంటే ఒకవేళ సార్వభౌమత్వం పోయినా పర్లేదంటే అప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఆ సమస్యలు అనేవి ఉన్నాయని చెప్తున్నాను అనమాట. సో ఇవండి ఈరోజు నా హిందూలను 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.